బెంగాల్లో ఈసారి మమతను ఓడించేంత శక్తిని బీజేపీ కూడదీసుకుంటుందా? ఆపరేషన్ బెంగాల్లో ఈసారి మోడీ షా జోడీ సక్సెస్ అవుతుందా? కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన మమత 4వ సారి విజయం సాధించి ఈసారి కమలనాథుల ఆశలను అడియాసలు చేస్తుందా? ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేసే సర్తో నష్టపోయేది బీజేపీనా లేదంటే మమతా బెనర్జీనా? బెంగాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదంటే మమతపై మైనారిటీలు అనురాగం ప్రదర్శించి మరోసారి గద్దెనెక్కేలా చేస్తారా? బెంగాల్ ఎన్నికల్లో గెలుపు ధీమా వెనుక మమతకు మోదీకి ఉన్న వ్యూహాలేంటి? గ్రౌండ్ రియాలిటీలో పార్టీలకు ప్లస్ మైనస్లు ఏంటి? లెట్స్ వాచ్. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలు, ఎత్తుగడలకు పనిచెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధభాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 రాష్ట్రాలతో పాటు అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది పశ్చిమ బెంగాల్కు జరగనున్న శాసనసభ ఎన్నికలు హోరాహోరీగా చాలా పెద్ద పోరాటాన్ని తలపించేవిగా ఉండనున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కాల పరిమితి ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గత 3 దఫాలుగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఈసారి ఇక్కడ ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల కారణంగా పశ్చిమ బెంగాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న కమలనాథులు అదే సమయంలో చొరబాట్లకు తృణమూల అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలుస్తున్నారన్న విమర్శతో ఇక్కడ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1977 నుంచి ఏకధాటిగా పశ్చిమ బెంగాల్ను పాలిస్తున్న వామపక్ష ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ అనూహ్యంగా ఓడించారు. ఇది ఒక సూపర్ హ్యూమన్ టాస్క్. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని కూడా వెస్ట్ బెంగాల్లో పూర్తిగా నాశనం చేసింది. 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలవకుండా మమతా బెనర్జీ అడ్డుకోగలిగారు. ఆమెకి ఎదురు నిలిచిన రాజకీయ శత్రువులు మొత్తం కనుమరుగైపోయారని మమతా బెనర్జీ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా మారింది. ఇప్పుడు బీజేపీ పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. పశ్చిమ బెంగాల్లో దాదాపు 30% ముస్లిం జనాభా ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్లో అక్రమంగా చొరబడిన ముస్లిం వలసదారులు భారీ సంఖ్యలో ఉంటున్నారని, వారు ఎన్నికల ఫలితాలను నియంత్రిస్తున్నారని పెద్ద వివాదం, విమర్శ ఉన్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు రెండు అలాంటి ఓటర్లను రాజకీయ లబ్ధి కోసం ప్రోత్సహించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ కూడా తన విజయాల కోసం అలాంటి ఓటర్లపై ఆధారపడి ఉందనేది ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శ. 1947 నుంచి వెస్ట్ బెంగాల్ మతపరమైన రాజకీయాలతో బాగా మారిపోయిందనేది నిజం. కాగా ఎన్నికల కమిషన్ బెంగాల్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ని ఆదేశించింది. ప్రతి ఓటరు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి తను ఎక్కడ జన్మించాడో, ఎక్కడ ఉంటున్నాడో ధృవీకరించడం దీని ఉద్దేశ్యం. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ సర్ కారణంగా పెద్ద సంఖ్యలో వలసదారులు తమ ఓటును కోల్పోతే దాని ప్రభావం మమతా బెనర్జీపై పడే అవకాశం ఉంటుంది. 2011 నుంచి మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎన్నికల్లో విజయం సాధించారు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 42 పార్లమెంటు నియోజకవర్గాల్లో 29 మంది ఎంపీలను మమతా బెనర్జీ గెలిపించారు. ఈ ట్రెండ్ ప్రకారం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలవాలి. మమతకు ఉన్న ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే ఆమెకు ఓటు వేసేది 28% ముస్లిం ఓటర్లు. మరోవైపు బీజేపీ వేగంగా పుంజుకుంటున్నప్పటికీ మిగిలిన 72% ఓట్లలో 40% కమలం పార్టీ సాధించారు. అది చాలా కష్టం. అయితే మమతా బెనర్జీపై అపారమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఇతర రాష్ట్రాలు తమ స్టేట్ కంటే మరింతగా అభివృద్ధి చెందాయని బెంగాల్ ఓటర్లకు తెలుసు. పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అతి పెద్ద పారిశ్రామిక రాష్ట్రంగా ఉండేది. 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు ఉంది. బీహార్లో కాంగ్రెస్ కు ఇటీవల జరిగిన ఘోర పరాజయం మమతా బెనర్జీ, కాంగ్రెస్ మధ్య పొత్తుపై ఆశలను కూడా తగ్గించింది. మరోవైపు మోదీ సర్కార్ పశ్చిమ బెంగాల్ పై టార్గెట్ పెట్టింది.
అయితే బీహార్లో అనుసరించిన ఫార్ములా పశ్చిమ బెంగాల్లో వర్కౌట్ అవుతుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే బీహార్, పశ్చిమ బెంగాల్ మధ్య సాంస్కృతిక, సామాజిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. 2011, 2016, 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు టీఎంసీ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లోనే బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా హిందూ జాతీయవాదం అంశంపై ఎన్నికల ప్రచారంలోకి దిగినా అవి ఫలించలేదు. ఈ అంశాన్ని కీలకంగా తీసుకుని ప్రచారంలోకి దిగితే గెలవడం సులభం కాదని బీజేపీ గ్రహించింది. అందుకే బీజేపీ ఈసారి తమ వ్యూహాన్ని మార్చనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈసారి బీజేపీ ముస్లింలకు అనుకూలంగా ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బెంగాల్లో బీజేపీ వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. 2021 రాష్ట్ర ఎన్నికలలో 296 స్థానాలకు గాను బీజేపీ 77 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఇది బీజేపీకి భారీ లాభం. బీజేపీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తోంది. బహుశా బీజేపీ 2021 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకునే అవకాశం ఉంది. కానీ 28% ముస్లిం జనాభా ఉన్నందున బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కష్టం. పశ్చిమ బెంగాల్లో నరేంద్ర మోడీ ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. తమ రాష్ట్రం అక్రమ వలసదారులతో నిండిపోయిందని బెంగాలీ హిందువులు ఆందోళన చెందుతున్నారు. బెంగాలీలలో మార్పు నెమ్మదిగా వస్తోంది. కానీ చారిత్రాత్మకంగా బెంగాల్ కూడా కొత్త ఆలోచనలకు తెరతీసింది. బీజేపీ వంటి జాతీయ పార్టీకి ఓటు వేయాలా వద్దా అని బెంగాలీలు నిశ్శబ్దంగా అంచనా వేస్తున్నారని చెప్పొచ్చు. 2021లో బీజేపీతో జరిగిన తీవ్ర పోరాటం తర్వాత మమతా బెనర్జీ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో 4 ప్రాథమిక రాజకీయ శక్తులు ఉన్నాయి. అవి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టుల లెఫ్ట్ ఫ్రంట్లకు ఖచ్చితమైన ఓటు బ్యాంకులు ఉన్నాయి. ఒకప్పుడు ఈ మైనారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు అండగా వెన్నుదన్నుగా ఉండేది. కానీ ఇప్పుడు ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వైపు మారారు. ఎందుకంటే ముస్లిం మైనారిటీ ఓటర్లు ఆమెను, బీజేపీని ఓడించగల రాజకీయ శక్తిగా చూస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, టీఎంసీకి సవాలుగా మారాయి.